స్వాగతం. విద్యార్థులతో కలిసి సైక్లింగ్ చేసిన సత్యవేడు ఎస్ఐ సాయినాథ్ చౌదరి. డ్రగ్స్ వద్దు బ్రో నినాదాలతో మార్మోగిన సత్యవేడు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో శనివారం మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నుంచి ప్రారంభమై సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న విఆర్ ఖండ్రిగా గ్రామం వరకు కొనసాగింది. ర్యాలీలో సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు డ్రగ్స్ వద్దు బ్రో వంటి నినాదాలు చేస్తూ గంజాయి మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు హెచ్ఎం, ఫిట్ ఇండియా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ భాస్కర్ పాల్గొన్నారు. అలాగే సత్యవేడు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రత్యేక ఆకర్షణగా సత్యవేడు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ విద్యార్థులతో కలిసి సైక్లింగ్ చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. విద్యార్థులతో పాటు సైకిల్ తొక్కుతూ వారికి ఆదర్శంగా నిలిచారు. ఎస్ఐతో కలిసి విద్యార్థులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం సబ్ ఇన్స్పెక్టర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ వినియోగం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవడంతో పాటు జీవితాలు నాశనం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తున్నారని, వారి కష్టాన్ని గుర్తుంచుకొని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. మొబైల్ ఫోన్లలో ఎక్కువ సమయం వృధా చేయకుండా సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించాలని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఆరోగ్యకరమైన అలవాట్లు అలవరుచుకుని క్రీడలు మరియు విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మంచి భవిష్యత్తును నిర్మించుకోవచ్చని ఎస్ఐ విద్యార్థులకు వివరించారు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు. మనం బాగా చదువుకున్నాం, బాగా రన్నింగ్ చేస్తాం, అన్ని చేస్తాం, కానీ కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఏం బ్యాడ్ హ్యాబిట్స్? డ్రగ్స్, గాంజా, వీళ్ళు తాగే వాళ్ళైనా, డ్రగ్స్ తీసుకునే వాళ్ళైనా కొంచెం గ్యాప్ ఇవ్వండి, కొంచెం గ్యాప్ వాళ్ళైనా, తాగే వాళ్ళైనా, అలాంటి సరఫరా చేసి అమ్మే వాళ్ళు మీ ప్రాంతంలో ఎవరున్నా ఇమీడియట్లీ కానీ మీ సార్ చెప్పండి. ఇమీడియట్లీ వాళ్ళని మనం ఈ సమాజం నుంచి
ఇప్పుడు పంటలో కలుపు మొక్కలు సేవ్ చేస్తాం, కలుపు మొక్కల్ని తీసేస్తాం. ఇది కూడా సమాజం అనేది ఒక పంట అయితే దాంట్లో ఈ కలుపు మొక్కలు అంటే వాళ్ళు ఈ గాంజా డ్రగ్స్ తీసుకునేవాళ్ళు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మనము సహించాలా, టోలరేట్ చేయాలా వద్దా? అవసరం చేయకూడదు. వాళ్ళని సహించాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ వాళ్ళ మీద మనము వాళ్ళని సమాజానికి దూరంగా పెట్టాలా, వాళ్ళని మార్చాలా. వాళ్ళని మార్చి వాళ్ళు కూడా మంచిగా ఉంటే సమాజం అంతా మంచిగా ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, బాగా బతుకుతాం. అర్థమైందా? అందరూ డ్రగ్స్ అంటే ఏం చెప్పాలా? బ్రో అనాలి. ఓకేనా? డ్రగ్స్ 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 గట్టిగా చెప్పాలా? డ్రగ్స్ డ్రగ్స్. మీరు ఎవరైనా జీవితంలో ఎప్పుడైనా మీరు కొంచెం పెద్దగా అయిన తర్వాత ఎవరైనా ఈ డ్రగ్స్ కానీ గాంజా కానీ తాగమని చెప్తే మీరేమంటారు? అది లైఫ్ లాంగ్ అలానే ఉండాలి. దాని జోలికి పోతే మీరు జైలుకు పోవడమే కాదు, మీ లైఫ్ నాశనం అయిపోతుంది. మీ అమ్మా నాన్న మిమ్మల్ని కని ఇంత పెద్ద చేసి చదివించి మంచి ప్రయోజకుడు కావాలా, మా వాడు ఉద్యోగం తెచ్చుకోవాలనుకుంటారు. మన సమాజంలో పేరెంట్స్ మంచి పేరు తీసుకురాకపోయినా పర్లేదు, చెడ్డ పేరు మాత్రం ఓకేనా? అందరూ బాగా చదువుకోవాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే, జై హింద్. జాయింట్లీ ఆర్గనైజ్ ఫిట్ ఇండియా సైక్లింగ్ ప్రోగ్రాంలో మా వంతుగా మన సత్యవేడు ఎస్ఐ గారు, మన గవర్నమెంట్ వైస్ ఇన్ఛార్జ్ మేడం గారు, ఎంఈఓ గారు, యూత్ అండ్ పబ్లిక్ ఎవరి వెరీ థ్యాంక్ యూ టు ఆల్. ఫిట్ ఇండియా, ఫిట్ ఇండియా, ఫిట్ ఇండియా, ఫిట్ గా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. థ్యాంక్ యూ.